ప్రేమించిన పాపానికి, యువన్ అనే అబ్బాయికి 17 కత్తిపోట్లతోని అతి దారుణంగా హత్య జేషిర్రు. అసలకి వాళ్ళ తల్లి ఎంత బాధపడుతుందో అసలకి అర్థం జేసుకోవాలి. మీరొకసారి చూడుర్రి కావాలి. ప్రేమించినందుకు అంత దారుణంగా కక్షతోటి సంపుతారా అసలకి? అర్థం గాదసలకి. ఈ ప్రపంచం ఏడికి పోతుందసలకి. అసలకి అసలు ఊహించలే గిట్ల ఊహించలే. అంత దారుణంగా చంపిర్రు అసలకి. వాళ్ళ మమ్మీ, తల్లి, తండ్రులొచ్చేసి ఎంత బాధపడుతుర్రసలకి. ఇదొచ్చేసి సికింద్రాబాద్ చిలకలగూడలో అయింది దారుణము. బీటెక్ చద్ బీటెక్ చదువుతున్నాడు. మల్లారెడ్డి కాలేజ్ థర్డ్ ఇయర్. 17 కత్తిపోట్లంటే మరీ దారుణంగా వచ్చేసి నలుగురు, ఐదుగురు కలిపి చంపిర్రంట. అసలకి లవ్ చేస్తే అంత క్రిటికల్‌గా సంపాలన్నమాట అసలకి. ఎందుకసలకి అట్లా ఎందుకు సంపాలి? దేనికోసం? లవ్ చేస్తే ఒక పాపమా? లవ్‌లు చేస్తలేరు. ఎంతమంది చేస్తలేరు? మరి అట్లా చెయ్యొద్దు. ఇంటోళ్ళొచ్చేసి వెంబడబడి మరీ చంపేసిర్రంట. అసలు వాళ్ళ రిలేషనోళ్ళు వాళ్ళు ఎట్లా చంపుతారసలకి? ఏం చేసిర్రని చెప్పేసి అంతగనం చంపిర్రో నాకర్థమైతలేదసలకి. ఇంత దిగజారిపోతుర్రు. జనరేషన్ మనుషులు ఎంత దిగజారిపోతుర్రు. లవ్ చేసిన మాత్రానికి చంపేస్తారసలకి. మనిషికి చంపే రైట్స్ అనేది అసలకి ఎవరికున్నదసలకి? దేనికోసం చంపాలి? లవ్ చేస్తే చంపేస్తారా అసలకి? దేనికోసం చంపాలి? ఇలాంటి దారుణాలు ఇప్పటితోటి ఆపేసేయండి. ప్రేమించినటోళ్ళు ఎవరైనా గాని ఇట్లా ఫ్యామిలీస్‌ని ఇంట్లలో ఒప్పించుకొని, ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకోర్రి. కానీ నేను లవ్ చేస్తా, నువ్వు లవ్ చేస్తావు అని చెప్పేసి ఇలాంటి హత్యలు, దారుణాలైతే చేసుకోకండి. ఒక తల్లి, తండ్రి బాధలేందో ప్రతి ఒక్కళ్ళకి చాలా బాధపడతారు. ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు. అదేందో ముందు ముందు కాకుండా చూసుకోండి.